తాతకి ప్రాణం ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కొంచెం ఆడపిల్లవే, కొంచెం మదిపిల్లలాగా ప్రయత్నించు, మరి అంత హ్యాష్గా ఇదే బెస్ట్ రియాక్షన్. చాలా ఇబ్బంది అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతికారావు. సో టుడేస్ బ్లాగ్ ఇస్ బర్త్డే. ఇట్స్ మై బర్త్డే. ఇంకా కాలేదు, ఇంకొక 4 minutes నా బర్త్డే అవుతుంది. ఇక్కడ మా అన్నయ్య ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఓవర్ యాక్షన్ నీకు. హాయ్ చెప్పండి. సో ఎస్, ఒక 4 minutes లో ఉందన్నమాట. ఇద్దరు కొట్టుకుంటున్నారు బయట. ఇంకో అన్న కొట్టుకుంటున్నాడు అంటే విషెస్ చెప్పడానికి హ్యాపీ. ఎస్, ఈరోజు ఎంతో కష్టపడి నేను తిన నైట్ అవుట్కి ఒప్పించుకున్నాం వాళ్ళ మమ్మీని. సో గైస్ 4 minutes ఉంది ఇంకా. చేయమంటారు గైస్. 3 minutes మోర్. ఇవి మీరు ఎక్కడన్నా ఫిక్స్ అవుతా అంటే కెమెరా అక్కడ అలా పెట్టేసి వచ్చేస్తా. అందరం ఎక్కడ ఉంటాం. 3 minutes ఝాన్సీ పిన్ని ఫోన్ చేస్తుంది, యాడ్ చేద్దాం ఆవిడ. గైస్ పిన్ని ఫోన్ చేస్తుంది గైస్, యాడ్ చేయరా. ఇంకా 2 minutes. 1 minute మోర్. అరే ఐ థింక్ మనం ఓకే గైస్ 1 minute మోర్. ఇంకా టైం కింద కనిపించట్లే వీడియోలో. వీడియోలో ఏమి కనిపించట్లా. ఇంకా అవ్వలే డాడీ. సాయి చెప్పేస్తాడు రా. అమ్మో ఇంకా అవ్వకుండా చెప్పావు సాయి. చెప్పినప్పుడు చెప్తా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అరే నువ్వు చెప్పు. చెప్పాను గట్టికి చెప్పా హ్యాపీ బర్త్డే. అరే మీరు చెప్పరా పాపం మనం నలుగురం పిన్ని. అయిపోయింది రాకెట్ లాంచ్. థ్యాంక్ యూ అన్నీ. థ్యాంక్ యూ పిన్ని. కాదు, ఇప్పుడు మమ్మీ అక్కడ సర్ప్రైజ్ ఇస్తుంది. హవాకయ్య అని చెప్పాలి. ఇంకా హవాకయ్య అని చెప్పాలి. ఓకే గైస్, ఓకే ఇది బ్రో ఇదిగో ఫోన్ పట్టుకో బ్రో. ఫోన్ పట్టుకో. అలా కాదు, ఇలా తీ వీడియో ఆపు. అలా తీ. రెడీ? ఆల్రెడీ తెలుసు సర్ప్రైజ్ ఉంటుందని, ఇప్పుడు యాక్టింగ్ చేయాలి. నేను ఇంకా సంవత్సరం చూసాను. సరే వీడియో తీ. తెస్తున్నా బ్రో. అదే నిజంగా బాగుంది. అబ్బా ఏదో అనాలని అంది కానీ కాదు. రిలాక్స్. ఓ షిట్, అక్కడ ఇంకో మనిషి ఉన్నట్టు చూడలేదు. థ్యాంక్ యూ అన్నయ్య. బాలు అరే నేను చేసాను రా, నాకు తెలీదురా. రాలేదు ఇంకో, కానీ వాళ్ళ ఫ్రెండ్
ఓకే పాలుకి యాక్చువల్లీ ఇక్కడ 26 అని రాయాలండి, పొరపాటున 1 పెట్టారు అంతే. అది నేను అనుకుంటా. ఏడి కాదు, తోడేమని ఉంటే పంపి, బాబీని పంపి తోడుగా. థ్యాంక్ యూ అన్నయ్య. హాఫ్ నీ ఫోన్ అర్థం కాదు. ఇంతసేపు మాట్లాడుకుని ఇప్పుడు వస్తావా నువ్వు? నన్ను ఫోటో తీవా సరే. రేపు ఏ ఎగ్జామ్? ఇంగ్లీషా? ఏం కాదు, చేసి రాయచ్చు పలు అందుకని నాకు కంట మాట్లాడాడు. రాసేయచ్చు అయితే ప్రాబ్లం లేదు. వచ్చి అరవాలి కదా, సారీ మర్చిపోయాను. ఫస్ట్ ముక్క అటే వెళ్తుందని నాకు బాగా తెలుసు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు డాడా. డాడ్ అనుకున్నా. వావ్, కనీసం మామ్ టు బి రాసిన బాగుంది. సర్లే ఏం కాదు, కానీ అత్త అయిపోయినాక సరే సరేలే. 15/16 వచ్చింది. నువ్వు బ్లాగ్ చేసుకోవడానికి పనికి వచ్చింది. నీడీ జింపు బ్లాగ్ చేస్తావు కదా, మరి పనికి వచ్చింది. ఇలా చిన్న చింపాలండి అని స్టార్ట్ చేయి. అరే ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క రోజు దాంట్లో సగం గీత తెలుసు, సగం కాదు మొత్తం తెలుసు. గీతకు రెండో తెలియదు. రియాక్షన్ కూడా కావాలి ఇక్కడ. అన్ని తెలుసా? అన్ని తెలీదు. ఇదే 1 ఓట్ల కాస్ట్. నన్ను ఇదే 1 ఓట్ల కాస్ట్ 6000.
టూ మచ్. ఒక నిమిషం మీద వేసుకొని నిజం అనుకుంటారు. 3000 అంత లేదండి, 3000 కూడా కాదు. అబద్ధాలు చెప్తున్నారు అన్న. 5,000 పడతారు. బుక్ చేసింది నేనే అన్న. హలో, పే చేసింది ఎవరమ్మా? పే చేసింది భాస్కర్ చెప్పడం. నేను చేసింది మీరు కాదు, నేను ఉన్నా. అక్కడ మీరు ఇలా చేశారు. ఇంకోటి చూడు. వెనకాల నుంచి బ్రో ఇలాగా కాదు, ట్రైనింగ్ చేసింది. నాకైతే వెనకాల నుంచి చూసే వీడియోలో. నేనైతే ఫ్రంట్ నుంచి ఇటు కూడా వేసుకో. నెక్స్ట్ 15 వెయిట్ చేస్తున్నాయి. 15 వెయిట్ చేస్తున్నాయి. తర్వాత తీసుకోవచ్చు. అది తీసుకో. ఇదిగో దాన్ని పెట్టి చూసుకో. కంటిన్యూ దాన్ని పెట్టి చూసుకో. డాడీ చూస్తారు. కాస్ట్లీ. డాడీ మొయిలే డాడీ ఇది నాకు పక్కన పడేస్తారు చూడు. తాతయ్య గారు ఇచ్చింది. తాతయ్య గారు ఇచ్చారు. yes తాతయ్య గారు ఇచ్చింది. మా స్వీట్ తాతయ్య ఇచ్చారు. ఇయర్ రింగ్సా? ఏదో ఒకటి ఓపెన్ చేస్తే తెలిసిద్ది కదా. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలిసే ఏమున్నాయి. వ్యాసిలిన్లా నెయిల్ పాలిష్ లా ఏం టెక్స్ లా ఉన్నాయి. ఈ లుక్. సరే 1 సెకండ్. తెల్ల. అందులో వేస్తాను తర్వాత చూసుకో. పాడు పాడు. తాతకి ప్రాణం పంపనీకే. ఓ గుడ్లు బాగున్నాయి. ఓకే, ఒక్కడన్నా సర్ప్రైజ్ సర్ప్రైజ్ పొద్దున్న చేతికి గీతిది లేదు సర్ప్రైజ్. లేదు తెలుసు కామెడీ గీతకి. తెలియదు ముందే నాకు అది. ఇందాకే అన్నావు కదా నెయిల్ పాలిష్ లోనే అని. అవును చూసా కన్నాడు. ఎస్పీ నువ్వు కొంచెం ఆడపిల్లవే, కొంచెం మలిపిల్లలాగా ప్రయత్నించు. మరి అంత హ్యాష్గా ఇది నాకు తెలుసు. ఇది అన్నావు క్లాక్ అని. ఈ మాత్రం ఎందుకు? నేను ఎప్పుడో చెప్పాను రజనీ అంటే కానీ బాగుంది. వీడు అది నాకు చెప్పలేదు. అది ఇది అండి. నువ్వు నాకు చెప్పలేదు సార్. ఓకే ఓకే ఓకే. నువ్వు నాకు చెప్పలేదు. ఓకే అంటే ఇది పని చేయదా? బ్యాటరీ వేయాలమ్మా. వేస్తే పని చేస్తుంది. పని చేయదా? నెక్స్ట్, చిన్న నెక్స్ట్, పెట్టుకుంటాను, నెక్స్ట్, చిన్న పక్కన ఫాస్ట్ గా తీయాలి. పక్కన పాపం, నెక్స్ట్. ఆ, అన్న వెయిటింగ్. అని ఇటు కూర్చోరా. పర్లేదు. ఎంతసేపు కూర్చో? ఏం కదా అక్కడ కూర్చో. 16 ఓపెన్ చేయాలి. సున్నితంగా తీయమన్నాడు, ఇటు తీస్తా సున్నితంగా. ఆ, సున్నితంగా తీస్తే అన్ని సున్నిత- వాళ్ళు అలానే ఉండిపోతాయి. పర్లేదు. అదేంటిది? తెలీదు. కానీ అది లోపల ఏమని తెలుసు. ఏంటిది? అది ఓపెన్ చేస్తే తెలుసు తెలియదు చెప్తా. నాకు తెలుసు దానికి. మీకు తెలిసిందేనా? ఇయర్ రింగ్సా? కానీ తెలియని ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి సున్నితంగా ఓపెన్ చేయడం కానీ అవ్వలేదు. ట్యూలిప్ మేరర్ తెలుసు ఇది. ఏంటది? ట్యూలిప్ మేరర్. సరే ఇప్పుడు ట్యూలిప్ ఇది నేను అరేంజ్ చేసిన వీడియో పెడతాను. మరి ఇంత హడావిడి కష్టం అండి. చల్లకపోతున్నా మళ్ళీ పొద్దున్న లెక్కల నేను లేకపోతే సెట్ చేయాలి. నేను సెట్ చేసుకుంటా. అదేంటి వాటర్ బాటిల్ తీసి పక్క పెట్టి లైట్ ఇంటికి మీరు ఇన్స్టాగ్రామ్ చూడలేదు. ఓకే ఓకే అయ్యా ఇన్స్టాల్ వాటర్ బాటిల్ పక్క పెట్టి ఎడవేంటి అవక వాటర్ బాటిల్ కాదు దాని ఉండదు. ఒరే అన్న ఏం చేస్తున్నాడు రా కాళ్ళు నొప్పి వస్తుంది. ఇదే బెస్ట్ రియాక్షన్. వా ఇంత కవర్ చూస్తారా ఏంటిది? వీడి కోసం యుద్ధాలు చేశాను 3 సార్లు 4వ వచ్చింది. అసలు చూడు రాదనుకున్నా ఇవ్వాలి వచ్చింది అది. ఆహా షర్ట్ అదే కదా అందం మరి. ఇంకా అడిగితే ఇంకా 2 days పడుతుందని చెప్పా గీతూ నేను. అర్జెంట్ షర్ట్ అంట. గీతూ ఆర్డర్ పెట్టిందని తెలుసా? కొండ అన్నాడు, కొండగాడు అన్నాడు బన్నీ. ఆహా, నేను ఇప్పుడు చూసా దాని మీద రోడ్ ఉందండి. ఇప్పుడు చూసానండి. తర్వాత మనమే కదా వేసేది. ఎస్ పెట్టారు అందుకే సరిపోతుంది. సరిపోదా? గీతకి ఇలాంటి షర్ట్లు కొనొద్దని ఉంది. కొండ అన్న బాగుంది అంటున్నాను దాని మీనింగ్. సరే గీత నెక్స్ట్ 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 ఇది మీరు పెట్టారు కదా. దీనికి ఏమన్నావు నువ్వు ఇందాక? గ్లాస్లా? వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కాదు దాంట్లో వాటర్ బాటిల్ ఉంటుందా? నేను అది వాటర్ బాటిల్ చెప్పేస్తారు. గ్లాస్ అది వాటర్ బాటిల్ ఆపిల్కి తెలుసు గ్లాస్ గ్లాస్ అంటుంది ఇందా నుంచి. ఇది తెలియదు మా అమ్మాయికి. కలకాండ్ స్వీట్ అయింది.
ఇదంతా తెలియదు అంటే చూడండి. అని తెలీదు కానీ నేనేం చేసుకున్నా దీన్ని ఏదో 16 గిఫ్ట్లు పెట్టాలి కదా. ఓపెన్ చేయండి చదవరా లవ్ మరి ఓపెన్ లవ్వా? చేసి చూపించొచ్చు కదా. నేను ఇంకా ముసలి చెవుడు మిషన్ అనుకున్నా. ఎంత క్యూట్ ఉన్నాయి. సరే కదండి మనసు పెట్టి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. దగ్గరికి పెట్టి పెట్టి చూడొచ్చు. అదిగో. మనసు పెట్టాడు. మనసు అంట కొంచెం అందరు జనం వినండి, మనసు ఎట్ట పెట్టాలి చూడండి. వావ్. చూడు వావ్. అమ్మాయి లాగా ఇదండి రియాక్షన్ బ్రో. వావ్. ఇది అంత అనిపించలేదు. ఇది కొంచెం ఒకసారి అనండి మీరు. ఇది అనిపించలేదు. ఓ, ఏదో అనరా. ఓ ఇది అంత ఏమనిపించలేదు. ఎరా రేపేంటి ఎగ్జామ్స్ లేదా? ఫస్ట్ బెంచా రాసినట్టేలే, ఇంకా రాసినట్టే. ఏది? లెక్చరర్ బాగుంటుంది ఇదా. ఇదే ఇందాక గ్లాస్ అనేది ఎస్థెటిక్ గ్లాస్. నేను దీంట్లో ఏం తాగుతాను తెలియదు కానీ అడిగాను. అటు స్టార్ బక్స్ కానీ దీనికి కానీ వెళ్తే అడుగుతారు. ఏముందో నేను మంద అయినప్పుడు మా అమ్మాయి పాలు తాగుతాను. థమ్స్ అప్ అనొచ్చుగా. థమ్స్ అప్ అన్న. నెక్స్ట్ 2 years తర్వాత వైన్ అని అనొచ్చుగా అండి. ఆ 2 years తర్వాత విస్కీ తగులుతుంది. అదేమన్నది విస్కీ కలిపిస్తాడు. అన్న ట్రావెల్ అలానే ఉండే. ఇప్పుడు తాగుతున్నారు తాతగారు ఏమన్నా అంటున్నారా? చూడండి అస్సలు ఇక్కడ గుమ్మడికి వెళ్తానంటే భుజాలు తడుపుతున్నారు. నువ్వు అక్కడ తాతగారని చెప్పి మా డాడీ చూపించినాడు చూపిస్తే అంటే వేరే తాతగారి గురించి చెప్పాడు. ఈ తాతగారి ఎగ్జాంపుల్ చెప్పిండు అంతే. తాతగారు గుడ్డలో లేనప్పుడు బాయ్ చెప్తున్నాడు. ఇది సర్ప్రైజ్. ఇది మన సర్ప్రైజ్ మా అమ్మ. తాగేటోళ్ళు. బాయ్ చెప్తున్నాడు. బాయ్ 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 ఇది సర్ప్రైజ్ మా బాయ్ రా. అమ్మ. గివా ఎస్ దీని లోపల ఏముంది నాకు తెలీదు. గివా నుంచి పెట్టిందని తెలుసు కానీ చూసారు ఇది సర్ప్రైజ్ ఏముంది. లేదు ఇందులో ఏమో తెలియదు కానీ సర్లే మమ్మీ ఫీల్ అవుతుందని God. గాడ్ ఉన్నాడా లేడే? గాడ్ చేస్తే ఎందుకు గాడ్ చేసా. మీకు ఏం పెట్టాలో కూడా తెలియట్లే. ఎందుకు గీతకాన్ని పెట్టాలి. అంత లేదు. బాగుంది నిజంగా బాగుంది. గీతకాన్ని పెట్టాలి. గీతగా అంటే అది కామన్ కదా. చెప్పండి సార్, నిజం చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ స్నాప్ ఐడి ఒకప్పుడు. గాడ్ చేసి గీతు. Hope you love this as much as I do. Nice. కేక్ పెట్టరా? ఆగ్రహం. నాకు నచ్చింది. కూలిపోద్ది కదా. చాలా నచ్చింది. అయ్యో అది గాడ్ చేసి నచ్చలేదా? నేను గీతగా కావాలి. పెట్టచ్చు కదా. నచ్చింది. ఇవన్నీ చూసినాయి కదా. కాంటాడు అందరూ చూస్తున్నారు. అదేంటండి ముందు చెప్తే అట్లా చెప్పు. వైన్ బాటిల్ అని పెట్టాను. చెప్పకండి అలాగా మీరు. నువ్వే అడిగింది చెప్పు అని వైన్ బాటిల్ అని పెట్టాను. అట్లా. నువ్వు పెడతావు చెప్పి నువ్వు పెడతావు. నన్ను చూసి ఇస్తారేదా? అంటే 16 ఏళ్ళు వచ్చినాయిగా సిక్స్ Bro, I know this. తెలుసు అంట. చెప్పానా I know this. నేనే అడిగా. కూడా మొగ్గు ఉంటుందని. సో నా ఫ్యూచర్ దీనిపైన డిపెండ్ అయి ఉందన్నమాట. జనాలు అందరూ ఉండండి అడిగేలా గిఫ్ట్ కొనుక్కున్నారండి. క్లినికల్ సైకాలజిస్ట్. ఇదే ఓకే సార్. Yes, in progress, yeah. ఆన్ ది వే. Yes. అవి చూపిస్తా మళ్ళీ ఇదే కప్ పట్టుకొని. మమ్మీ ఇది మా నాన్న పాలు చాకలీలు కొనమంటే వెళ్ళరా అని వాడు. నీ నాన్నని వెళ్ళరాడు మా నాన్న సుక్కునేటోడే కాదు. ఏంటి? కొండానికి ఇంట్లో ఉన్నారు. ఇది నాకు అర్థం కాదు వచ్చింది. ఏంటి ఇది? ఒక రకమైన సౌండ్ వస్తుంది. గిలకాయ గజ్జికాయలు అంటారు. గజ్జలు కొన్నాం. అదేమైనా పెట్టేవాళ్ళు డౌట్ వస్తుంది. కాళ్ళు గజ్జలు. అసలు ఇదే ఎక్కువ నాకు ఇదే తగిలింది. నువ్వు తిన్నాను నాకు ఇష్టం. తిని అసలు ఏం చేసుకో. నీ ఇష్టం అవి వేసుకొని స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ నేను ఎప్పుడు అడిగితే ఎప్పుడు పెట్టావమ్మా. నేను 4th క్లాస్లో అడిగాను ఇది. 4th 8 అయింది కదా. 4th క్లాస్లో అడిగా ఇది. సారీ మా ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుంది. చేయాలండి. సరే సార్ ఇది ఫెయిల్ అవుతుంది. సరే తర్వాత ఆడుకుందాం. వస్తుంది తర్వాత. నేను ఆడాను. లిటరల్ 4th క్లాస్లో అడిగా నేను ఇది. మీరు రాజాజీ గ్రేట్ సినిమా చూసారా? ఇదేమ్మా నేను తీస్తాను తిన్నాను. పర్లేదు అవుతుందమ్మా. కూలింగ్
దీంట్లో కూడా మీ ఆర్సీబీ మొహలా ఇది తప్పు, ఇది ఆర్సీబీ అనేది తప్పు, రాంగ్ అండి. ఇట్లా ఇదే అండి మంచి గిఫ్ట్. అయినా ఎక్స్ఆర్సీబీ అను ఏం కాదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న వాటిలో ఇదే మంచి గిఫ్ట్. ఇదిగోండి వస్తున్నాడు రివీల్ చేస్తాం. అది కోహ్లీ. చూడండి, కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ. ఇది అందరూ ఎక్స్. సారీ మమ్మీ, ఇదిగో బ్రో, ఈ గిఫ్ట్ అవుటే నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఈ ఒక్క గిఫ్ట్ చాలండి. నిజండి చాలు. ఈ గిఫ్ట్ అవుటర్ లిస్ట్ నన్ను చాలా అదే కాదండి. డిసప్పాయింట్ చేసిందండి. నేను ఆర్సీబీ ఫ్యాన్ ని కాదు. ముందు టీ షర్ట్ కన్నా ఇది చాలా బాగుందండి. చూడండి, అంటే టీ షర్ట్ గా ఇది సారీ, టీ షర్ట్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. అది ఓపెన్ చేయి బ్రో. నా గిఫ్ట్ ఇంకా బాగుంటుంది. అది బయట ఉంది కదా, అది కదా కలకొండ మరి, ఇదే కదా ఇది. ఇంకా చాలా బాగుంటుంది. వాటర్ ఉన్నాయండి. వైన్ పోసారు. కాదు మరి వాటర్ వైన్ తాగొచ్చు బ్రో, తర్వాత కాదు చేసుకుని. బ్రో, సౌండ్ అది. దీని వల్ల కలర్ కాంబినేషన్ బాగుంది. నీలానే థ్యాంక్స్ బ్రో. నీలా అన్నా బ్రో, అంటే నీలా అంటే బాగుంది అర్థం. నన్ను అన్నా కాంబినేషన్ తీసుకోండి. అర్థం కాదులే, కొన్నిసార్లు 4-5 సార్లు చెప్తే కానీ జనాలకు అర్థం కాదు. ఇక్కడ అసలు మర్చిపోయా. చిచ్చి అది ఏమైంది, తినా నేను ఫస్ట్. అది నువ్వు చెప్తే మర్చిపోయాను చెబుతాను నేను. ఏంటండి అంత రియాక్షన్ ఇచ్చారు? ఇది కూడా నేను నా కార్ట్ లో పెట్టుకున్నా. దీన్ని ఎలా హలో కార్ట్లో లేదు కాదు, అది. ఇది పెట్టి పైకి వేస్తే మూడు అవన్నీ కార్ట్లో లేదు. ఇది పెడతానని తెలుసు. రూమ్ అంతా ఒక కలర్ వస్తుంది. రూమ్ అంతా పెడతానని వస్తుంది. తెలుసా? అయితే ఏమన్నా చూసేసిందండి ఇది. మదర్ ప్రామిస్ వల్ల నువ్వు చాలా ప్రిడిక్టబుల్ రా, నీకు తెలియదు అంతే. ఆమె మీదే ప్రామిస్ చేసి ఆమెకే చూస్తే సరే డాడీ బిర్యానీ చేసి నాకంటే ఎక్కువ డాడీ డిసప్పాయింట్ అవుతున్నారు. బాగా డాడీయా మీరే ఇది తెలుసు ఇది తెలుసు. ప్యాండల్ అయితే కదా బంగారం వాళ్ళ ప్రేమ కోసమైనా అన్ని తెలియదని చెప్పాడు. నాకు తెలియదు డాడీ నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. అని ఇలా అనుకోలే, పడుకునేది వస్తుంది అనుకున్నా. బాగా కవర్ చేసి ఏంటి అనగట్లా బ్యాటరీలో పండ ఓయ్ బ్రో. ఇంక కలర్ చేంజ్ అవుదా? ఓ 2 రోజులు మా ఇంట్లో పెట్టుకొని తప్ప. అదా నిజం, కొంచెం సున్నితంగా వాడు ప్లీజ్. నువ్వేంటి రావాడక మీద పడ్డావు అన్నయ్య. ఇటు యాంగిల్ మారుస్తా. నాలానే ఉందా? ఒక ఫోటో తీయాలి. పింక్ పెట్టు. అసలు ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి అస్సలు సంబంధం. ఇది ఎక్కడా అది ఎక్కడ అండి? అక్కడ బాగుంది బ్రో. మాట ఏంటి నాకు కాల్సి రావట్లే ఇంకా బయటికి. ఆఫ్ చేసాడు ఏంటది బ్రో? కనిపించలేదు నుంచి. ఇది ఏదో బ్యూటీ ప్రొడక్ట్ లో రేర్ బ్యూటీ బ్రో. ఇది కాదు పంపుల్ నాది కాదు, మీది ఇంకా రావాలి. మాది టైం పడుతుంది. నీకు అందుకే స్పెషల్ గిఫ్ట్ తెప్పించా. ఇది నేను అడిగినవే. పర్లేదు వేసుకో, మమ్మీ చాలాసేపు నా ఉన్నా. పోయిన బ్లష్ కదా, నిజం చెప్పు, నాకు కొట్టేసిన బ్లష్. చాలా ఫాస్ట్ గా వస్తాయి రా. ఏంటి ఎలా వస్తుంది చూద్దామంటే. కోటిలో కొన్నారా? ఫోటో తీసా. కోటిలో కొన్నారా? మొన్న కూర్చొని ఎంత అడిగాను తెలుసా అక్కడ. మళ్ళీ ఎంత ఫాస్ట్ వచ్చింది. నీ రియాక్షన్ చెప్తుందన్న. ఫోటో తీను తీస్తున్నా. మమ్మీ ఇంటి పెట్టుమా ఫోటో తీను. లేదు ఫోటోలో తీస్తున్నా. ఎంత పెట్టుకున్నారండి? పాపం భాస్కర్ ఏమల్లా పోతుంది. ఆప మన లిప్చి పాడైపోతుంది. నాకేమో పెట్టు పెట్టాను ద్వారా పిచ్చి 10 times దీంట్లో కొంచెం. నా ముఖాన్ని కొప్పలు చేస్తాను ఎప్పటికీ. సైడ్ పెట్టు. వావ్ భలే ఉంది రా. పైకి పెట్టు సార్ ఒకసారి చూపించచ్చు కదా సార్ వీడియో పైన. అగోండి వావ్ భలే ఉందండి. ఈ షేడ్ బాగుంది అబ్బా. నాది నా దగ్గర నుంచి తీసేసుకోక తర్వాత. ఇది నేను పెట్టుకున్నా, నువ్వు కొట్టేసింది ఇదేనా? కనిపించలేదని నడిచింది. అదే కాదు బ్రో, నువ్వు 2 months ago పెట్టుకున్నా, కనిపించట్లేదు షాప్ లో నుంచి, అదే ఇచ్చేసింది. మొత్తం చూసావా అందులో ఆ? మొత్తం చూసావా?
ఎగ్జిబిషన్ మర్చిపోయా ఇట్లో డెస్టినేషన్ భారీ మాకు గిఫ్ట్ గిఫ్ట్లు ఉన్నాయి చూసుకో. లోపల పెడతా తర్వాత చూసుకో. ఇది కూడా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నది బ్రో. మీ ఇంట్లో గురించేనా అను ఒక అస్మిత నెలకొండ ఉంచేసావు. ఓ చీటింగ్ 1 సెకండ్ అంటే నా షేడ్ అన్న కాదు. ఓకే నాకు రేపు బర్త్డే డ్రెస్ ప్యాక్ బాగా పనికొస్తుంది. థ్యాంక్ యూ. లైట్ షేడ్ అది ఏంటది చార్జర్ దీందా బొమ్మది బొమ్మది కాదు 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 దాంది. దాని ఇయర్ రింగ్స్ వేయరా నువ్వు ఆగు. వెనకాల నొక్కు బాబు. అబ్బాయి ఫస్ట్ ఏంటిది? మళ్ళీ అలాగే పెట్టు రజనీ. ఫోటో బ్రో ఫస్ట్ నా ఫోటోనే తీయాలి. దీని నుంచి ఏమైనా వస్తుందా బయటికి? ఇది రాదా? ఓ షిట్ ఇది ఎరేజర్ ఉందండి ఇందులో. అది చదువుకునే పెన్స్ పిల్లలు కదా పెట్టుకునేదిరా బెడ్లో చదువుకునే పిల్లలు కదా వావ్ 10th క్లాస్ కొంచెం నైట్ టైం వావ్ కదా టైం పెట్టుకొని వావ్ క్లాసెస్ గుర్చేస్తుంది మాకు డిస్టర్బ్ లేకుండా ఓ షిట్ షార్ప్నర్. ఆడుతున్నారు. కాసేపు ఆగు స్లిప్లు కూడా వస్తాయి బయటికి పెన్సిల్ రాదా? మనం పైన Full జాలిగా. ఫ్లెక్సిబుల్ అది లైట్ నువ్వు నాప్టాప్ లో పని చేసావు ఇంతకు నాప్టాప్ లో పని చేసావు ఇంతకు నాకు కూడా అదే doubt. ఫ్లెక్సిబిలిటీ ఎరేజర్ వచ్చింది. ఇది సేమ్ గిఫ్ట్ కుషన్ తీసుకున్నాడు అంటారా? అది ఎప్పుడు 3 months బ్యాక్ తీసుకున్నది నేను. కుషన్ సేమ్ నిజం తీసుకున్నాడు. చెప్పండి 16 గిఫ్ట్లు నేను ఇంట్లో ఉన్నాయని పెట్టేశారు కదా ఖాళీకి. కుషన్ తీసుకున్నది ఏదో మరి. రాయి అప్పటి నుంచి పెట్టిన తెలుసా ఇవి నేను 3 months ఓ, dolphin ఆ? పెట్టిన ఒకటి ఒక డాల్ఫిన్. ఎందుకంటే ఓ రోజు పెడితే 5 గిఫ్ట్లు వస్తాయి ఒక రోజులో, అలా 3 రోజుల్లో పెట్టేయచ్చు. అంటే భయం వేస్తుంది బడ్జెట్ ఎక్కువ. ఓకే సరే చూసావన్నా ట్యాప్ కొట్టు ట్యాప్ కొట్టు. ఏంది లాస్ట్ ఆయనగా బలి తాతగారికి ఇంట్రెస్ట్ పోయింది అది. తాతయ్య గారు ఇదిగోండి పక్కన తీసుకోండి. అయిపోయింది. దాన్ని తెలుసు ఇంకా వేస్ట్ ఇంకా దీని మొహంలో ఎక్స్ప్రెషన్ చూడాల్సిన అవసరమే లేదు. ఇది కూడా చెత్తకప్పులో పడేవాళ్ళు అయితే అసలు చెట్టు మీద చేయబడితే బాగా చెప్తున్నా ఎవరికన్నా. సర్లే సరే టీవీ పెట్టుకో వేసుకుంటాం. అస్సలు ఛాన్స్ లేదు మీకు కనిపిస్తుంది. డాడీ పొట్ట బయటకు వచ్చినా పర్లేదు డాడీ. అస్సలు తాతయ్య గారికి సరిపోతున్నా తాతయ్య గారికి ఇచ్చేస్తాను ఈ షర్ట్. సర్లే ఇది చేయి తుడుచుకుంటా కేక్ కొద్ది బ్రో ఏమైనా చాక్లెట్స్ ఉంటే నాకే దాంట్లో. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ దిస్ ఈట్ స్లీప్ డాన్స్. ఇవన్నీ డబ్బులు మరి వేస్ట్ అండి. దీనికి గోల్ మరి దీనికి గోల్ మరి ఆ 3 చేస్తే అయిపోద్దా అది ప్యాషన్. ప్యాషన్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్లో వాళ్ళు వద్దనేస్తారు. ఇది చౌక్ ఎత్తుంది చూసి అది కూడా షాక్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వెళ్తా అంటే మా డాడీ ఏదో అన్నాడు చదువుకోవడం కూడా మానే వద్దు అన్న డాన్స్ కొరియోగ్రాఫర్ అవుతా అంటారు. వేస్ట్. వేస్ట్ అంట. ఇది రెండు తీసేస్తే ఈ రెండు పని చేస్తాయి. నాకు ఇది ఏమండి ఇది నాకు తెలుసు guys. తెలుసు అంట అవునా అదేనా? అదే అదే కదా ప్లాస్టిక్ డబ్బా దాంట్లో ఇయర్ రింగ్స్ నింపుకుంటారు. నీకు తెలిసింది దాని నుంచి కాకపోతే నా ఇయర్ రింగ్స్ మ్యాటర్స్ ఇప్పుడు. అయినా నీకు ఇష్టం వచ్చింది పెట్టచ్చు కదా అటల్ బాక్స్ దాంట్లో పెడితే అట్లా అప్పుడు ఆ అప్పలకి ఇష్టం ఉండదు కదా. నాకు ఇది మొన్న ఇంట్లో ఉంది గాయస్ నేనే చూసా అన్ని బాక్స్లో పెట్టేశారు. అది చూడండి గైస్ లైవ్ లో అమ్మాయి బూతులు జరుగుతుంది కొంచెం కేసేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇది కొంచెం ఓకే ఇది నాకు తెలిసి మా నువ్వు నీకోసం అని పెట్టుకున్నా. తెలుసు అయిపోయినాయి అన్ని కలిపి పెట్టేశారు. నేను ఇప్పుడు ఒక నిజం చెప్తా. ఇది నా బర్త్డేకి ముందు నేను అమ్మని అడిగి పెట్టించుకున్నవి రిటర్న్ వెళ్ళిపోయాయి అని చెప్పి బర్త్డే గిఫ్ట్ లో కలిపేసింది. పక్కగా పెట్టి నువ్వు చూసినవి మా ఇంకా చూడలేదు ఓపెన్ చేస్తాను. ఇది నేనే అడిగా. ఎస్ ఎప్పటి నుంచి అడుగుతున్నా ఇది.
ఏంటి మాకు ఇవ్వాలి ఏమంటే సరిగ్గా కూర్చోండి ఇదిగోండి డాడీ అయ్యానా ఏంటది నువ్వేం పెట్టింది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంటి పెట్టుకుంటే ఏమవుతుంది ఏం కాదు అలా కాదు ఎక్కడ పెట్టి ఇదిగో ఇలా చెప్పాలి చెవులు పెడతా ఎక్కడ పెడతా ఇదిగో ఇది పాపడి పిల్ల ఇది రెగ్యులస్ అక్క ఓ నైస్ మమ్మీ రేపటి నా డ్రెస్ మీదకి రైలు పట్టాలు ఉంటున్నాయి అవి కూర్చో నీతో పెద్దమ్మ పెద్దవా అబ్బా అస్సలు నవ్వుతూ బ్రో చండాలందుకు వీడియో ఏంటి పెద్దవా ఓ వావ్ థ్యాంక్స్ పెద్దవా అంటే అక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చిక్కు పడిపోయింది ఇయర్ రింగ్స్ కోసం ఇదంతా ఇదే పెద్దమ్మ స్లోగతి లాగంట పెద్దమ్మ 14.59 టీ-షర్ట్ అదే కదా సేమ్ డైలాగ్ అన్న ఇప్పుడే అరే ఇంకోటి ఏది గీత చూడని పోతేనా అక్కడ రియాక్షన్ చూడండి పాప అదిగోండి గీత ఇంకొకటి ఏది ఇక్కడ రియాక్షన్ అందులో ఉంది ఒకటే రెండు ఉంటాయి అందులో ఒకటే ఉంది 4 చెవులు అంత ఓకే ఓకే రెండు ఇందులో సరే నువ్వు తెల్లవాళ్ళు పడుకునేలా లేవు నేను ఉంటానైతే గీతు రేపు చేస్తాను సరే పెద్దమ్మ బాయ్ నేను డబ్బా నిండా ఇస్తాను అనుకున్నా ఇందులో ఇచ్చేయండి డిసప్పాయింట్ చేస్తున్నాను నేనేం చేశాను ఒకటి తెలియదు ఉంటుందేమో అనుకున్నా ఉంది ఒక షర్ట్ టూ అయ్యో నా టీషర్ట్ 1 పొద్దున చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మీ అందరికి టేస్ట్ లేదు డ్రెస్సింగ్ సెన్స్ లేదు మీకు తెలియదు ఓకే అందుకే ఎల్కేజీ చదువుతాం అందుకే మొన్న అదే డ్రెస్ మీ అందరికంటే అస్మిత గిఫ్ట్ బాగుంటుంది తెలుసా అయితే ఎక్కుతున్నట్టుంది చాలా క్యూట్ గా ఉంటుంది ఏం గిఫ్ట్ అది చెప్పురా నేను చూడాలి చెప్పి చూపియాలి నేను చెప్పేది నీకు చూపిస్తా షిన్చాన్ పోలేదు ఇంటి దగ్గర ఉన్నా మమ్మీ ఓపెన్ ఏంది ఇది ఇంతే ఉంది ఇట్లుంది అని షిన్చాన్ది అదా నన్ను పెట్టమన్నా చించాను గీతకు కావాల్సిన ఎవరో ఒకరితో పెట్టించారు నన్ను పెట్టమన్నారు అది అంకుల్ చూసి తిట్టారు నన్ను చెప్పింది నాకు ఇంకో బొమ్మ పెట్టి ఇది కూడా పెట్టవా అది పెడితే చూపించాక నా అది బ్రో, పెడితే ఒకసారి నా మీద ఉపయోగిస్తుందని చెప్పేసి నేను ఆ, పెట్టాను చూపించింది ఏ కావాలని పింపుల్ మీద ఒక్కేసావు కదా నాకు తెలియదు తెలుసా కానీ ఓవర్ సైజ్ రౌడీ మధ్య ఇది ఇవన్నీ తీసి ఆడపిల్లలకి ఆడపిల్లలకి కదా రౌడీ అని తప్పించుకున్నాం తప్పు కదా ఇది బ్రాండ్ మా ఓడి బ్రాండ్ ఇది మా ఒక నిమిషం సాయంత్రం నాకు ఫోటో ఇంకే ఫోటో 1 సెకండ్ నేను షర్ట్ వేసుకొని